Uh, Welcome to all. Welcome to your studies. So it's been almost 1.5 months and a video release చేసి sorry for that. So we will discuss part D in lecture 3, that is states of matter. నేను ప్రీవియస్ లెక్చర్స్ లో ఏం చెప్పానంటే ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే కాన్సెప్ట్ ఐ మీన్ చాప్టర్ త్రీ పార్ట్స్ లో చెప్తానని చెప్పాను. బట్ లేటర్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మిస్ చేశాను, అందుకని ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ డి వరకు. సో వి విల్ డిస్కస్ దిస్ అబౌట్ kinetic theory of gases అది. We'll discuss this today. Okay. So first, what is importance of kinetic theory of gases? So suppose let's take a mixture. ఒక కంటైనర్ లో నేను సమ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నాను, అంటే వాట్ ఎవర్ సమ్ ర్యాండమ్ గ్యాస్, ఎయిర్ ఆర్ హైడ్రోజన్ వాట్ ఎవర్. సో ఇందులో నీకు కంటైనర్ క్లోజ్ చేయడం వల్ల నీకు లోపల ఉన్న మాలిక్యూల్స్ స్టేబుల్ గా ఉండవు. అంటే గ్యాస్ ఇస్ అఫ్ కోర్స్ గ్యాస్ ఇస్ నాట్ స్టేబుల్. సో అందుకని అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. సో మూవ్ అవడం వల్ల కొన్ని వాల్స్ ని కొలైడ్ అయ్యి వాటి యొక్క ఎనర్జీ లూజ్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఇంకో బిట్వీన్ టూ మాలిక్యూల్స్ కూడా కొలిషన్ అనేది అవుతాయి. సో ఈ ఈ మాలిక్యూల్ వెళ్ళి దీన్ని కొలైడ్ అయ్యి దీని యొక్క ఎనర్జీని దీనికి ఇచ్చేస్తుంది. అలాగే ఈ మాలిక్యూల్ దీన్ని కొలైడ్ అయ్యి దీని యొక్క ఎనర్జీని దీనికి ఇచ్చేస్తుంది. అంటే ఎనర్జీ అనేది ఇట్స్ లైక్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో ఇవి ఇవి టెంపరేచర్ మీద డిపెండ్ కూడా అవుతాయి. టెంపరేచర్ మీద, వెలాసిటీ మీద డిపెండ్ అవుతాయి. సో అందుకని ఇవన్నీ స్టడీ చేయడానికి వీ హ్యావ్ ఎ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనే కాన్సెప్ట్ ఉంది. సో వి విల్ డీప్ డైప్ ఇన్ మీన్ డైవ్ డీప్ ఇన్ టు దిస్ కాన్సెప్ట్. ఓకే. సో లెట్స్ సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేను డిరైవ్ చేస్తాను. సో లెట్స్ కాన్సన్ట్రేట్ చేయండి బాగా. సో సో లెట్స్ స్టార్ట్. సో సపోజ్ నేను ఇక్కడ ఒక మేబీ లెట్స్ టేక్ బ్లాక్. ఓకే. సో ఒక క్యూబికల్ కంటైనర్ తీసుకుందాం. క్యూబికల్ కంటైనర్ ఓకే. ఓకే. ఈ క్యూబికల్ కంటైనర్ లో వీ హ్యావ్ గ్యాస్ అన్నమాట, సమ్ మిక్చర్ ఆఫ్ గ్యాస్ ఉంది. ఓకే. సో ఇక్కడ మనం దీన్ని కొంచెం మ్యాథమెటికల్ కన్వర్ట్ చేసుకుందాం. సో ఐల్ టేక్ గ్రీన్. సో ఇక్కడ దిస్ ఈస్ y యాక్సిస్. ఓకే, లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ ద y యాక్సిస్, దిస్ ఈస్ x యాక్సిస్ అండ్ దిస్ ఈస్ z యాక్సిస్. ఓకే. ఇది y, ఇది x, ఇది z. సో దీనికన్నా ముందు లెట్స్ రైట్ సమ్ అజంప్షన్స్. ఓకే. అజంప్షన్స్. ఫస్ట్ అజంప్షన్, total number of molecules. Let's take is n. Okay. Next, mass of each molecule is equal to small m. Okay. Next, velocity of each molecule. Let's take c. Okay. Next, random movement. Okay. Random గా నీకు లోపల కొలిజన్ అయిపోవడం వల్ల ర్యాండమ్ మూమెంట్ అవుతుంది. ఓకే. ర్యాండమ్ డైరెక్షనల్ మోషన్. ఓకే. ఇంకోటి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. ఇంకొకటి రిజిడ్ స్మూత్ వాల్. అంటే ఏంటి? సపోజ్ ఒక మాలిక్యూల్ వెళ్ళి వాల్ ని హిట్ చేస్తే సేమ్ అదే డైరెక్షన్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ రిజిడ్ అండ్ స్మూత్ వాల్. ఓకే. సో నౌ నేను మళ్ళీ కింద యాక్సెస్ తీసుకుంటున్నాను మళ్ళీ సెపరేట్ గా, y x z. ఓకే. సో దీని యొక్క ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో ఈ క్యూబ్ యొక్క లెంత్ ఏమో L. ఓకే. సో ఐ మీన్ క్యూబ్ హ్యాస్ ఆల్ సైడ్స్. సో ప్రతి ఒక్క సైడ్ యొక్క లెంత్ ఏమో L. ఓకే. సో సపోజ్ లెట్స్ టేక్ మాలిక్యూల్ హియర్. ఒక మాలిక్యూల్ ఇక్కడ ఉంది. ఈ మాలిక్యూల్ వెళ్ళి లెట్స్ టేక్ బ్లూ కలర్ ఆర్ మేబీ రెడ్ కలర్.
Where is that? Hmm, I think I missed the red color. Okay, no issues. Let's take blue color. Okay, here only. సో ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది. ఈ మాలిక్యూల్ ఈ వాల్ హిట్ చేసుకుంది, హిట్ అయింది, లైక్ ఇట్ కొలైడ్ అయింది. సో సిన్స్ ఇట్ ఈస్ రిజిడ్ అండ్ స్మూత్ వాల్, సేమ్ అదే డైరెక్షన్ లో మళ్ళీ మాలిక్యూల్ వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, సో అంటే ఐ మీన్ దిస్ ఇస్ లైక్ హోల్ కంటెంట్, అంటే ఒక వాల్ నుంచి ఇంకో వాల్కి వెళ్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లెట్స్ టేక్ దిస్ వన్. ఈ వాల్ నుంచి ఇది ఒక వాల్, ఇది ఒక వాల్. ఓకే, ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఇది కొలైడ్ అయింది, ఈ వాల్ కొలైడ్ అయింది. సిమిలర్లీ సిన్స్ ఇట్స్ రిజిడ్ అండ్ స్మూత్, సేమ్ మళ్ళీ అదే డైరెక్షన్ వెనక్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏంటి? ఎల్ ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12, అంతే కదా? టోటల్ డిస్టెన్స్ 12. ఓకే, ఓకే. నౌ వాట్ ఈస్ ఏరియా ఆఫ్ క్యూబ్? ఎల్ స్క్వేర్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్? ఎల్ క్యూబ్. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములా, ఐ మీన్ జస్ట్ మన ఫర్దర్ డెరివేషన్స్ యూజ్ అవుతాయి. ఓకే, నౌ సిన్స్ అవి కొలైడ్ అయ్యడం వల్ల ది ఎక్స్చేంజ్ ద మొమెంటం, అంటే కొలిజన్ మీన్ ఒక మాలిక్యూల్ వెళ్ళి వాల్ హిట్ చేస్తే ఆ రెండింటి మధ్య మొమెంటం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో మొమెంటం ఎక్స్చేంజ్ happens. Okay. Now, what is momentum formula? Momentum in మీన్ నేను ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ ట్రావెల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే మీకు వాల్ కి పర్పెండిక్యులర్ గా ట్రావెల్ చేయడం వల్ల అంటే ఏంటి? ఇట్ ఇస్ ప్యారల్ టు ఎక్స్ యాక్సిస్. అంటే సో లెట్స్ డిస్కస్ ద మొమెంటం ఎక్స్చేంజ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓకే, మొమెంటం ఇన్ ఎక్స్ డైరెక్షన్ మీన్ ఫస్ట్ డైరెక్షన్, అంటే ఇలాగ వెళ్ళడం వల్ల నీకు ఏమొస్తుంది? అప్పుడు ఏమొస్తుంది? మొమెంటం ఫార్ములా ఏంటి? సో మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, సో వాట్ ఈస్ మాస్? ఎం అనుకున్నాం. వెలాసిటీ ఏంటి? ఎక్సలరేషన్ సిఎక్స్. ఓకే, అది ఈ డైరెక్షన్ లో. ఇప్పుడు మళ్ళీ రివర్స్ లో డైరెక్షన్ చూసుకున్నాం. మొమెంటం, సేమ్ మొమెంటం ఇన్ ఎక్స్ డైరెక్షన్, బట్ దిస్ ఇస్ రివర్స్ డైరెక్షన్. అప్పుడు ఏమవుతుంది? మైనస్, జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్. మాగ్నిట్యూడ్ సేమే బట్ ఆపోజిట్ డైరెక్షన్, ఎం ఇంటూ సిఎక్స్. ఓకే, గుడ్. నౌ వాట్ ఈస్ నెట్ మొమెంటం? నెట్ మొమెంటం ఎక్స్చేంజ్డ్ ఏమవుతుంది? ఎం సిఎక్స్ మైనస్ ఎంసిఎక్స్, అంతే కదా? అప్పుడు ఏమవుతుంది? -2 mcx. ఓకే, సో లెట్స్ లెట్స్ డు నాట్ కన్సిడర్ ది డైరెక్షన్, కన్సిడర్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. అప్పుడు ఏమవుతుంది? నెట్ మొమెంటం ఎక్స్చేంజ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు, నీకు నెగిటివ్ పోయి 2 ఇంటూ ఎం ఇంటూ సిఎక్స్. ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ అనమాట, నాట్ ఏ మ్యాగ్నిట్యూడ్, జస్ట్ డైరెక్షన్ అనమాట. సో ఇది ఒక ఫార్ములా, మొమెంటం ఫార్ములా. ఓకే, గుడ్. నౌ నీకు అంటే అల్టిమేట్ గా నీ కెనెటిక్ థియరీలో నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రెషర్ కనుక్కోవాలి. అందుకని చెప్పి మనం ఇవన్నీ ఫస్ట్ కనుక్కోవాలి. సో మొమెంటం వచ్చేసింది. సో మొమెంటం నుంచి మనం నెక్స్ట్ ఫోర్స్ కనుక్కుందాం. ఓకే, ఫోర్స్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మొమెంటం బై టైం. ఓకే, టైం. సో ఫస్ట్ టైం కనుక్కుందాం. ఇక్కడ మనకు టైం టైం తెలియదు. ఐ మీన్ ఎంత టైమ్ ఆఫ్ కొలిజన్, డెల్టా టీ అంటే టైమ్ ఆఫ్ కొలిజన్. సో లెట్ ఐ యూస్ సమ్ అనదర్ క్వశ్చన్, ఐ మీన్ కలర్. సో డెల్టా టీ అంటే టైమ్ ఆఫ్ కొలిజన్ ఆర్ ట్రావెలింగ్. ఓకే, అంటే ఏంటి? డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఏంటి ఏంటి? ట్రావెల్, ఎంత ట్రావెల్ అయింది? 12 ట్రావెల్ అయింది బై వెలాసిటీ ఇన్ సిఎస్. ఓకే, సో ఓకే, సో మొమెంటం అంటే ఇక్కడ మొమెంటం అంటే 2 ఇంటూ ఎం ఇంటూ సి. ఇక్కడ క్యాపిటల్ ఎం పైన నేను ఈ సింబల్ తో రిప్రజెంట్ చేసాను మొమెంటం. ఉత్తు ఎం అంటే అది జస్ట్ మాస్ అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, సో 2 ఇంటూ ఎం ఇంటూ సిఎక్స్. ఓకే, బై వాట్ ఈస్ డెల్టా టీ? 2L బై సిఎక్స్. అప్పుడు ఏమవుతుంది? ఎం బై ఎల్ సిఎక్స్ స్క్వేర్. ఓకే,
ఇది నీకు ఫోర్స్ యొక్క ఫార్ములా. ఫోర్స్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనకు ఫోర్స్ వచ్చింది. నౌ లెట్స్ కన్సిడర్ టోటల్ ఫోర్స్. లెట్స్ కన్సిడర్ టోటల్ ఫోర్స్ Ft ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఫోర్స్ అంటే అన్ని డైరెక్షన్స్ లో తీసుకుంటాం, m/l ఇంటూ cx స్క్వేర్, అంతే కదా. x y z డైరెక్షన్ తీసుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ ఇక ఇంపార్టెంట్ అజంప్షన్, ఇంకో అజంప్షన్ వస్తుంది. సో అదే, లెట్స్ టేక్ గ్రీన్, ఐసోటోపిక్ మోషన్ అంటే వెలాసిటీ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే x డైరెక్షన్స్ లో వెలాసిటీ, y డైరెక్షన్ లో వెలాసిటీ, z డైరెక్షన్ లో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, అన్నిటికీ కామన్ c. ఓకే, ఓకే. నౌ వాట్ ఈస్ సి స్క్వేర్? ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు వై వేర్ కన్సిడరింగ్ సిఎక్స్ స్క్వేర్, మనకి ఎందుకు టర్మ్ వస్తుందంటే, చెప్తున్నాను కదా, వెలాసిటీ అనేది నీకు ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? సిన్స్ రిజిడ్ అండ్ స్మూత్, మీన్ రిజిడ్ వాల్, స్మూత్ వాల్, పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిషన్ అవడం వల్ల నీకు కొలైడ్ అయితే మళ్ళీ అదే డైరెక్షన్ వచ్చింది, అంటే వెలాసిటీ క్యాన్సిల్ అయిపోయింది అక్కడ. సో అందుకని చెప్పి మనం స్క్వేర్ తీసుకుంటాం. ఓకే, సో అందుకని మనం జనరల్ గా ఐ విల్ డిస్కస్ ఇట్ లేటర్. సో ప్రెసెంట్ సిఎక్స్ స్క్వేర్ తీసుకుందాం. సిఎక్స్ స్క్వేర్, సివై స్క్వేర్, సిజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? మీన్ జస్ట్ యాడ్ ఆల్. ఓకే, సి అండ్ టోటల్ కదా, లైక్ హోల్ వెలాసిటీ. అప్పుడు సి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై 3. ఓకే, ఇది యాడ్ చేస్తాను నేను అంతే. ఓకే, let's substitute the cx formula in this equation. So ft is equal to m/l into c square by 3. ఓకే, గుడ్. ఫోర్స్ ఫార్ములా కూడా వచ్చేసింది. నౌ ఇప్పుడు మనం ప్రెషర్ కనుక్కున్నాం, ఫోర్స్ ప్రెషర్ కనుక్కోవచ్చు. సో పి అప్పుడు ఏమవుతుంది? పిటి జస్ట్ లైక్ పిటి పిఎన్, జస్ట్ సింపుల్ గా పిఎన్ రాసుకుంటున్నాను నేను, ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఓకే, ఫోర్స్ ఏంటి? m/l ఇంటూ సి స్క్వేర్ బై 3. ఓకే, ఏరియా ఎల్ స్క్వేర్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? m/l క్యూబ్ ఇంటూ సి స్క్వేర్ బై 3. ఓకే, గుడ్. సో పి ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్ బై 3l స్క్వేర్. ఇదేంటి? ఫర్ సింగిల్ మాలిక్యూల్, అంతే కదా, సింగిల్ మాలిక్యూల్ అనమాట. ఇది సింగిల్ మాలిక్యూల్ మనం కన్సిడర్ చేసుకున్నాం కొల్యూషన్. సో నౌ హోల్ అన్ని మాలిక్యూల్స్ కలిపి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? సో పి ఈజ్ ఈక్వల్ టు total number of molecules into mc square by 3l square. అప్పుడు ఏమవుతుంది? n into m into c square by what is l, సారీ l క్యూబ్ కదా. l క్యూబ్ అంటే ఏంటి? ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్. వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్, అంతే కదా. సో వి, ఇది ప్రెషర్ యొక్క ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం మాడిఫై చేసుకుంటే వి విల్ హ్యావ్, కొంచెం మాడిఫై చేసుకుంటున్నా, PV is equal to n into m c square by 3. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ చూడండి, జస్ట్ చిన్న లాజిక్ ఇక్కడ. సో మనం ముందుగా లెక్చర్స్ ఏం నేర్చుకున్నాం? 1 mole లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను గ్యాస్ మిక్చర్ లో 1 mole తీసుకుంటే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని అవుతాయి? n ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ n అని తీసుకున్నాం. సో నేను 1 mole ఆఫ్ గ్యాసెస్ మిక్చర్ తీసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అంతే కదా, n అవుతుంది. ఓకే, ఇది సింపుల్ గా నేను కన్సిడర్ చేసుకున్నాను. సో నౌ
చేసుకుంటే పివి ఈజ్ ఈక్వల్ టు ఇంకొకటి టోటల్ మాస్ ఆఫ్ మిక్చర్ ఏమవుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్ అంతే కదా సో ఎన్ఏ ఇంటూ ఎం సో ఎన్ఏ ఇంటూ ఎం సి స్క్వేర్ బై 3 ఎన్ఏ ఇంటూ ఎం అంటే ఏమవుతుంది మాస్ ఆఫ్ మిక్చర్ ఇంటూ సి స్క్వేర్ బై 3 ఓకే పివి అంటే ఏంటి మనకి ఐడియల్ గ్యాస్ లా ప్రకారంగా పివి అంటే ఎన్ ఇంటూ ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు ఎం సి స్క్వేర్ బై 3 ఓకే అంతే కదా నౌ లెట్స్ ఫైండ్ ది వెలాసిటీ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎన్ ఆర్టీ బై ఎం మనం జస్ట్ 1 మోల్ అనుకున్నాం అప్పుడు ఎన్ ఎన్ అంటే ఎంత అవుద్ది 3 ఆర్టీ బై ఎం అప్పుడు సి అంటే ఏమవుద్ది సి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఆర్ టీ బై ఎం ఓకే ఇది ఫార్ములా వెలాసిటీ యొక్క ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇది దీని మీద చాలా న్యూమరికల్స్ ఉన్నాయి ఓకే వెలాసిటీ యొక్క ఫార్ములా ఇది ఓకే నైస్ ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ చూద్దాం ఆ, మ్మ్, yep. ఆ, ఇక్కడ పక్కనే రాస్తాను కనిపించట్లేదు అనుకుంటా ఓకే ఫైన్ ఓకే నో కైనెటిక్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి కేఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ ఇప్పుడు వెలాసిటీ సి స్క్వేర్ అంతే కదా జనరల్గా ఫిజిక్స్ లో నేర్చుకున్నాం మనం ఓకే సో ఇక్కడ వి షుడ్ రైట్ సి స్క్వేర్ ఫార్ములా సి స్క్వేర్ అంటే ఏమవుతుంది హాఫ్ ఇంటూ ఎం ఇంటూ సి స్క్వేర్ 3 RT బై ఎం అంతే కదా ఓకే ఈజ్ ఈక్వల్ టు 3/2 మాస్ ఆఫ్ ఇదేంటిది ఎం అంటే ఏంటి మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ బై మాస్ ఆఫ్ మిక్చర్ ఓకే అప్పుడు ఏమవుతుంది 3RT ఇదేంటి ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ కదా మనం మాలిక్యులర్ వెయిట్ అని తీసుకున్నాం కదా నో 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 ఐమ్ సారీ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ సో అవగాడ్రో నెంబర్ ఇంటూ నీకు మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్ అనేది నీకు అప్పుడు ఏమవుతుంది మాలిక్యులర్ వెయిట్ అవుతుంది కదా దిస్ ఇస్ నాట్ మాస్ ఆఫ్ మిక్చర్ దిస్ ఇస్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ మిక్చర్ ఓకే క్యాపిటల్ ఎం సో నౌ జస్ట్ అప్లై సేమ్ టు హియర్ ఓకే మాస్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి ఇక్కడ ఎన్ అంతే కదా సో 3 NRT/2 ఇది కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఓకే ఇది ఒక ఫార్ములా కేజీ సో ఇది ఒక ఫార్ములా ఓకే సో నౌ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలియాలి అదే రూట్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటే సి స్క్వేర్ ఆర్ఎంఎస్ సారీ సి ఆర్ఎంఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఓకే సో సి ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 3RT/m ఓకే ఇది రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ఇంకోటి యావరేజ్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ మనం అప్పుడు దీనికి ఇంకో ఫార్ములా ఉంది సి యావరేజ్ రూట్
ఎయిట్ పై టీ బై ఎం. ఇది యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. ఐ థింక్ సారీ ఇక్కడ 8 RT బై పై. ఓకే, ఇంకొకటి మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ. CMP, which is equal to 2RT by M. Okay, so let's take a ratio of all. Okay, so let's take a ratio of all. ఇప్పుడు ఏమవుతుంది? CRMS is to C average is to CMP. అప్పుడు నీకు రేషియో ఏమొస్తుంది అంటే √3 is to √8/π is to √2. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సారీ ఫర్ దిస్. చాలా ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి డెరివేషన్ అనేది. సో ఫస్ట్ మన అజంప్షన్స్ రాసుకున్నాం, తర్వాత టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ తీసుకుని 12, ఏరియా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ రాసుకున్నాం, అండ్ వి ఫౌండ్ ది మొమెంటం ఎక్స్చేంజ్ తర్వాత కనుక్కున్న తర్వాత ఫోర్స్ కనుక్కున్నాం, మొమెంటం బై టైం. మళ్ళీ ఫోర్స్ నుంచి టోటల్ ఫోర్స్ కనుక్కున్నాం ఇన్ ఆల్ డైరెక్షన్స్ లో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అజంప్షన్ అంటే ఐసోట్రోపిక్ మోషన్. సో అంటే అన్ని డైరెక్షన్స్ లో వెలాసిటీ అనేది సేమ్. అప్పుడు నీకు ఎక్స్ డైరెక్షన్ వెలాసిటీ ఏమవుతుంది? c²/3 అవుతుంది. ఓకే, సో ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు నీకు టోటల్ ఫోర్స్ ఫార్ములా వస్తుంది. ఓకే, అక్కడి నుంచి మనం ప్రెషర్ కనుక్కున్నాం. ప్రెషర్ కనుక్కున్న తర్వాత మనం ఒక సింగిల్ మాలిక్యూల్ కి ప్రెషర్ తీసుకుంటే మన టోటల్ హోల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెషర్ కనుక్కున్నాం. అంటే ఇంటూ జస్ట్ ఎన్ చేసాము. ఓకే, ఇక్కడ ఇంకో ఎజంప్షన్ తీసుకున్నాం, 1 మోల్. 1 మోల్ లో టోటల్ నీకు అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో అలాగే అదే ఎజంప్షన్స్ తో వి ఫౌండ్ దిస్ ఈక్వేషన్, జస్ట్ మోడిఫికేషన్ అనమాట. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ కింద వచ్చింది. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎం c²/3. మళ్ళీ అక్కడ నుంచి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేసి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ రెండు ఈక్వల్ చేసుకుంటే నీకు వెలాసిటీ యొక్క ఫార్ములా వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ మాలిక్యులర్ మాస్. ఓకే, ఇది వెలాసిటీ ఫార్ములా. అక్కడ నుంచి మనం కైనెటిక్ ఎనర్జీ మళ్ళీ తీసుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా చివరికి ఏమొచ్చింది? 3nRT/2. ఓకే, మళ్ళీ వీ హ్యావ్ డిఫరెంట్ టర్మ్స్. రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ. ఈ మూడిటికి రేషియో కూడా రాసుకుంటే ఇలా వస్తుంది అనమాట. సో ఇది హోల్ ఆఫ్ కెనెటిక్ థియరీ యొక్క యునో వాట్ యు సే ఫార్ములాస్. ఓకే, చాలా చూసాను, చాలా ప్రీవియస్ పేపర్స్ లో వి ఫౌండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్స్. ఓకే, ఎక్కువగా రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ నుంచి, ఇంకొకటి కెనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా గురించి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాస్తాను, నేను చిన్నగా ఒక చిన్న పాయింట్ రాస్తాను. ఇక్కడ వెలాసిటీ ఇక్కడ 3 కాన్స్టెంట్, R కాన్స్టెంట్, T కూడా కాన్స్టెంట్. ఓకే, సారీ. ఓకే, 3RT. ఓకే, సో ఇక్కడ 3 కాన్స్టెంట్, R కూడా కాన్స్టెంట్. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్, ఓకే, ఐసోథర్మల్ కండిషన్స్ టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ అయిపోతే నీకు C ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√m. ఓకే, అంటే ఇంకా ఎలా రాసుకోవచ్చు? C1/C2 ఈజ్ ఈక్వల్ టు √m2/m1. ఓకే, ఇది ఇలా కూడా రాసుకోవచ్చు నువ్వు. ఇంకొంచెం దీన్ని మాడిఫై చేసుకుంటే సి అప్పుడే నీకు వెలాసిటీ అంటే ఏంటి? డిస్టెన్స్. ఇప్పుడు మామూలుగా డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఓకే, అక్కడ వెలాసిటీ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ రేడియస్ అన్నమాట. సో నీకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఇలా కూడా రాసుకోవచ్చు. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు, ఐ మీన్ డిస్టెన్స్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు m2/m1. ఇస్ ఇట్? అంతే కదా? లెట్స్ స్పీడ్ ఇంటూ టైం ఫైన్. సో దిస్ ఇస్ కరెక్ట్. ఇది ఒక ఫార్ములా కూడా రాసుకోవచ్చు అనమాట. జనరల్ గా ఈ దీని ఇది బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో.
సో ఒక ఇంపార్టెంట్ ఫామ్ ఇది కూడా. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నెక్స్ట్ లెక్చర్ లో ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్స్ కవర్ చేశాను. సో నెక్స్ట్ లెక్చర్ లో వి విల్ ట్రై టు సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. నేను ఆల్రెడీ కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ గ్యాదర్ చేసి ఉంచాను, అరౌండ్ 10 ప్రాబ్లమ్స్. సో ఆల్ ఆర్ ఫ్రమ్ జేఈ 2025 నుంచి, ఐ మీన్ 2019, 2025, ఈ లాస్ట్ 5 years ఆర్ 6 years పేపర్స్ లో కొన్ని సెలెక్టివ్ క్వశ్చన్స్ తీసుకున్నా. అవి అరౌండ్ 10 ఉన్నా వి విల్ డిస్కస్ టుమారో. సో అవి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం అన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసుకుందాం. ఆర్ ఎల్స్, ఐ మీన్ టైం ఉంటే ఐ రైట్ ఆల్ ఫార్ములాస్, ఆర్ ఎల్స్ ఐ జస్ట్ డైరెక్ట్లీ గో ఫర్ ది ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో ఐ బెటర్, మీరు మీకు ఆల్రెడీ బుక్స్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ మెయిన్స్ లెవెల్ బుక్స్ ఉంటాయి నెట్ లో కూడా. మీకు చాలా అన్ని ఈ ఫార్ములాస్ అన్ని ఒక పీడిఎఫ్ ఫార్మ్స్ లో కూడా ఉంటాయి. వి విల్ ట్రై టు కీప్ ఇట్ ఇన్ టెలిగ్రామ్. సో ఇవి మీరు ఆల్రెడీ లైక్ ఫార్ములాస్ మీరు ఎప్పటికప్పుడు గుర్తించుకొని పేపర్ మీద లైక్ హ్యాండీగా రాసుకుంటే మీకు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో అది. సో వీ విల్ డిస్కస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ టుమారో. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.